పొందాలి అంటే మనము కొన్ని నూతనముగా మనము పొందుకోవాలి. పాతవి కొన్ని ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. మనం ఎటు రీతిగా నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలో, ఎటు రీతిగా మన ఆత్మీయ జీవితం మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించుటకు ఈ పాతవి అన్నిటిని ఏ విధంగా విడిచిపెట్టాలో మనము జాగ్రత్తగా చూసి మనం విడిచిపెట్టాలి. ఏది మనం ధరించుకోవాలి, ఏది మనం విడిచిపెట్టాలి. కొత్త వస్త్రములు ధరించుకోవడం అంటే ప్రశస్త వస్త్రము అది మనం ధరించుకోవాలి. పాత వస్త్రము పాతగిల్లిపోయిందేమో, పాత తిత్తిలో ఉన్నటువంటి ద్రాక్ష రసం మనం పాత తిత్తిలో ఎంత వాక్యం పోసినాను పిగిలిపోతుంది, కారిపోతుంది, పగిలిపోతుంది. కాబట్టి మనము నూతనమైనటువంటి వస్త్రములు ధరించుకోవాలి. నూతనమైనటువంటి తిత్తిలాగా మనం మారాలి. నూతనమైనటువంటి తిత్తిలాగా మనం మారాలి. అప్పుడు మనము నూతన వాక్యం ద్వారా మనము నూతన పరచబడతాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు దేవునికి అంగీకారముగా మనం చేసుకోవాలి. దేవునికి అంగీకారంగా చేసుకోవాలి. దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడే మన జీవితాలు చక్కపరచబడతాయి. దేవుడు మన జీవితాలను చక్కపరుస్తాడు. మన జీవితాన్ని మనము చక్కపరుచుకుంటామా? చేత కాదు, మన వల్ల కాదు. దేవుడే మన జీవితాలను చక్కపరచాలి, సరిచేయాలి. కాబట్టి దేవునికి లోబడిన వారి జీవితాలను మాత్రమే దేవుడు సరిచేస్తాడు. దేవునికి లోబడకోకుండా మన ఇష్టానుసారంగా మన ఆలోచనల ప్రకారంగా మన జీవితాలను అస్తవ్యస్తంగా చేసుకుంటే దేవుడు మన నుండి దూరపరుస్తాడు. మన క్రియలే దేవుణ్ణి దూరపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన క్రియలైనాను ఆరాధనైనాను దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవునికి అయిష్టంగా మనం ఆరాధన చేసినాము అది దేవునికి మహిమ వెళ్ళదు. మనం ఎంత దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా ఉన్నామా లేమా అని మనం పరిశీలించుకోవాలి. దేవుడు ఆయన కన్నులకు మరుగైనది ఏమైనా ఉందా? లేదు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు దేవుడు. ఈ వాగ్దానం చాలు. మనం ఎటుగా జాగ్రత్తగా ఉండాలా వద్దా అనేది ఈ వాగ్దానం మనలో ఉంటే చాలు. చాలా జాగ్రత్తగా దేవుని పాదాల్సింది. దేవుడంటే అల్పనగా, దేవుడంటే ఎంత చులకనగా తీసి పడేస్తూ ఉంటాం. కానీ దేవుడు తలుసుకుంటే ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఇంతవరకు మనము సజీవులుగా ఉన్నాం. దేవునికి అవిధేయతగా ఉంటే దేవునికి అయిష్టంగా ఉంటుంది. దేవునికి ఇష్టంగా ఉండదు. దేవునికి ఇష్టంగా ఉండదు. దేవునికి విధేయత చూపాలి. మన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు దేవునికి ఎంత విధేయత చూపిందో వాళ్ళ ప్రవర్తన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.